హలో గాయ్స్, వెల్కమ్ టు రాకీ బై గేమింగ్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కలబడి నుంచి సబ్స్క్రైబ్ అయిపోండి గాయ్స్. మనం ఇప్పుడు వచ్చేసి ఫ్రీ ఫైర్ సిఎస్ ర్యాంక్ అయితే ఆడిపోతుంది అనమాట. ఇందులో మనైతే 42 స్టార్స్ అయితే ఎక్కేసాం. ఇంకా మనకి 8 స్టార్స్ అయితే రిమైనింగ్ గైస్. మనమైతే మాస్టర్ అయితే ఎక్కుతాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనైతే ఒక సెట్టింగ్ ఎట్టుకోవచ్చు. అదేంటంటే మనం ఎత్తుడంటే లాంగ్ రేంజ్ నుంచి కొడుతున్నప్పుడు షార్ట్ రేంజ్ నుంచి ఇంకోటికి ఎవరైనా వస్తే వెంటనే గన్ మార్చుకోవడానికి ఇక్కడ పైన నొక్కాలి. మనకు అలా కాకుండా కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎత్తుకుతే వస్తుంది. ఆగండి, గన్ సింబల్ ఉంటుంది కదా సార్, అది స్విచ్ చేసుకోవడానికి ఉంటుంది గన్ సింబల్. ఆ గన్ సింబల్ అయితే ఆంతలేదు నాకు. వేర్ ఇస్ ద గన్ సింబల్? ఇందులో గన్ సింబల్ అంతలే గైస్. ఏ వై గన్ సింబల్ ఎక్కడ ఉంటుంది గైస్? ఇక్కడ గన్ సింబల్ కూడా అంతలేదు. పర్లేదు ఒకసారి గేమ్లోకి వెళ్ళైతే చూద్దాం గైస్. ఒకసారి సిఎస్ ర్యాంక్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకి ఊకాంగ్ అయితే పెట్టుకోవాలి, ఈ పవర్ అయితే పెట్టుకుని లెట్స్ స్టార్ట్ ద సిఎస్ ర్యాంక్. నాకైతే బోయస్ట్రాక్ 8 గైస్. మనకి బోయస్ట్రాక్ అయితే 8 వచ్చిందనమాట. ఓకే, లెట్స్ గో టు కలహరి మ్యాప్ గైస్. పవర్స్ వచ్చేసి ఊకాంగ్, ఫాస్ట్ పవర్, ఇది అన్నీ రెండు తెలియదు గైస్. అంటే ఇది హెచ్పి పెంచుతుందంట త్రోడ్ది, ఫోర్త్ తెలీదు. గన్ స్విచ్ చేయడం ఎలాగా మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. హౌ టు స్విచ్ ద గన్. మనకైతే కనిపించట్లే గైస్ గన్ స్విచ్ చేయడం. ఓకే, ఆనాలి, కన్ఫామ్గా ఆనాలి మనకి. అది కనిపించకపోతే మనకి అవ్వదు గైస్. ఎందుకంటే గన్నులా నొక్కగానే స్విచ్ అవుతుంది. ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా స్విచ్ అవుతుంది. ఓ మై గాడ్, నాకైపోయింది. నెట్ రాకపోయినా నాకైపోయింది. ఓ మై గాడ్, పైనుంచి బ్రో వై రషింగ్? యూ రషర్, డూ నాట్ రష్ యూనో. ఓకే కొట్టండి. ఓ మై గాడ్, ఆ కటానా చాలా బాగుందనమాట. మనకైతే బోయస్ట్రాక్ 8 ట్రిపుల్ టెక్టావ్ అంట. వేస్ట్ గైస్, వేస్ట్. గన్ స్విచ్ చేసి ఇప్పుడు చూద్దామంటే అవుతుందా? అవ్వదు. హౌ టు స్విచ్ ద గన్ చెప్పండి. నేనైతే M10 తీసాను. M10 అయితే మనం షార్ట్ రేంజ్ సైలెంట్గా ఈ పక్క నుంచి వెళ్ళిపోవాలి గైస్. గన్ స్విచ్ చేయడానికి అది లేదంటే ఇంకా ఎంత షాక్ అయిన మ్యాటర్. ఎలాగైనా సరే అది కనిపెట్టాలి. ఐ హ్యావ్ 0 గ్లో వాల్స్ అంట. అయితే అన్నట్టు చేయమంటారా? నేను బ్యాక్ సైడ్ నుంచి ఏదో ఆట ఆడుతున్నాను. గాయస్, ఈ నెట్ సఫరింగ్ అవుతుంది గాయస్. ఓ మై గాడ్. ఓకే, మనకి వచ్చేసి ఇక్కడ బాట్ ప్లేయర్లు అయితే ఉన్నారని నేను అనుకుంటున్నా. బాట్ ప్లేయర్లే. మెడికెట్ కూడా వేసుకోవట్లేదు వీడెవడో, అంత పెద్ద ప్లేయర్లు. మెడికెట్ వేసుకో బ్రో. మెడికెట్ కావాలి. సూపర్ మెడికెట్ కావాలి నీకు? ఓకే, సూపర్ మెడికెట్ తెచ్చుకో. అయితే వెళ్ళి సూపర్ మెడికెట్ కొనుక్కో. నేను కానీ బతుకుంటే నీకు సూపర్ మెడికెట్ ఇచ్చేవాడిని. బాబా
ఈ మ్యాచ్ వచ్చేసి డిఫీట్. ఈ మ్యాచ్ వచ్చేసి కన్ఫర్మ్ డిఫీట్ అయితే నాకు అర్థమైపోయింది. మనం 2 గన్నులు తీసి ట్రై చేద్దాం, టెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఒకసారి ఇందులోకి వెళ్ళి దీని పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు. మరి గన్ను చేంజ్ చేసేది లేదు కదా. ఎక్కడ ఉంటుందో కామెంట్ చేయండి. ఇది ఇప్పుడైనా ట్రై చేద్దాం అండి సార్. ఈ గన్ ఫిక్స్ చేసేది ఎలాగా? అలాగని చెప్పి గేమ్లో గన్ తీసుకోకుండా చచ్చిపోతే డబల్ జిప్ MP5 MP5 కాదు M10 డబల్ జిప్ ఓపి. పర్లేదు, దగ్గరగానే వస్తే చంపేద్దాం. రా పర్లేదు. దన్ ఎలా కొట్టాను చూసారా? అదిగోండి అలా కొడతాను హెడ్లేను. బ్రో ఏంటి బ్రో నా దగ్గర బుల్లెట్లు బ్రో? బుల్లెట్లు ఎత్తుకెళ్ళిపోయారా బ్రో మీరు? బుల్లెట్లు ఇవ్వండి బ్రో. బుల్లెట్లు ఎత్తుకెళ్ళిపోతే ఎలా ఇస్తాం బ్రో మేము? అబ్బా ఏం పడుతున్నాయి కదా సెట్ షాట్లు. బాగా పడుతుందిలే, పర్లేదు. సెన్సిటీ సూపర్. ఇప్పుడు గన్ స్విచ్ చేసేది అక్కడేనా? గన్ స్విచ్ చేసేది ఎందుకు ఉండట్లేదు? ఎక్కడ ఉండట్లేదు. నేనైతే ఒకసారి సెర్చ్ చేస్తాను కదా యూట్యూబ్లోకి వెళ్ళి. సో ఎందుకు అవ్వదు అని నేను ఆలోచిస్తాను గైస్. ఖచ్చితంగా అవ్వాలి. రూల్ అది. రూల్ అంటే రూలే. అవ్వకపోతే అలా చెప్పండి. అయిపోయింది బాబాయ్ నేను. మళ్ళీ పైకి ఎక్కేదాం కష్టపడి. అమ్మ ఎవరు నాకైపోయారు అప్పుడే. ఒప్పి పర్లే ఊకాం. ఎమ్మో దా కొట్టు. ఏరా తిన్నావా కాజాస్? నేను ఎంతసేపు ఉన్నా అవ్వదు. మళ్ళీ అమ్మో కొట్ట. హెడ్షాట్ అయితే ఓపి పడుతుంది. ఇలాగైతే మన పాపులర్ అయిపోయినట్టే. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అందుకే ఇంత షాక్ అవుతున్నాను కదా. నాకు ఎప్పుడు ఇంత బాగా అయితే హెడ్షాట్ పడలే. ఇదైతే ఇప్పుడు తీయదు, ఫస్ట్ టైం అనమాట ఈ గన్తో తీయడం ఆడడం. లెట్స్ ఏమవుతుంది. దీంతో అయినా హెడ్షాట్లు పడిపోతే ఇంకా హైలైట్. లెట్స్ వాట్సాప్ ఏమో ఏదైతే అవుతుంది, ఏమవుతుందో చూసి అప్పుడు ఆ గన్ను తీయాలా వద్దా. ఎందుకంటే ఇది ట్రిపుల్ చిప్ కాబట్టి తీసి చెక్ చేస్తున్నాను గైస్. వాళ్ళకి సింపుల్గా 5 రౌండ్స్ 2 రౌండ్స్ కొట్టేశారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ కొడతామని. బాట్ అనుకున్నాం. బాగానే ఆడుతున్నారు పెద్ద ప్లేయర్ లాగా. బాగా ఆడితే బాగా ఆడతానంటారు, బాగా ఆడిపోతే బాట్ అంటారు. అది కామన్ గైస్, కామన్ అది. యమ్మో హెడ్షాటా? హెడ్షాట్ అయితే కొట్టాం ఓపి. ఇలాగైతే సూపర్ గైస్, వండర్ఫుల్ అనమాట. అంత బాగా పడతాయంటే ఇంకెవరికైతే చెప్పండి. రా కమన్ రది. I will fight to you. Come on. Face to face. Challenging. Bal. Dara legara re. Come on, wake up. Oh my god. పర్లేదు ఏం పర్లేదు. కొట్టండి బ్రోస్. నా దగ్గర గ్లోవల్ లేదు కాబట్టి మనం నాకేం మంచి రూట్ అయితే పోయింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే M10 పోయింది గైస్. M10 పోతే అంతకన్నా మించి సాడ్ విషయం ఏమన్నా ఉందా చెప్పండి. ఒరే మంచి కొట్టరా. అంతే అలాగా గట్టి కొట్టరా రే. ఆడే కూడా వస్తున్నాడు కదా నిన్ను. అరే ఆడే కూడా వస్తున్నాడు నిన్ను.
ఓరి బోట ఉడ్డు పెకరతో తిన్నావు. వేస్ట్ అని వేస్ట్. మనం ఆడితేనేమో మంచి ప్లేయర్ రా ఇక అంటాం, ఆడకపోతే బోట అంటాం. అంతే గైస్, ఫ్రీ ఫైర్ అంటే ఇంతే, ఇలాగా అంటారు. మనకు గ్లోవాల్ వద్దులే కానీ ఈసారి ఎంటన్ వద్దు, MP5 తీసి గ్లోవాల్ వస్తాయి కాబట్టి MP5తో కూడా బుర్రలు ఎగరేసేస్తాం. MP5తో మాకైతే హెడ్షాట్లు బాగా వస్తుంది, G18 అలాంటివి అనమాట. ఎందుకంటే నాది మాస్టరీ చూపిస్తాను, మాస్టరీ కాదు అదేదో ఉంటుంది వెపన్స్లో ఉంటుంది. నాది ఎక్కువ ఏ గన్తో ఆడతాను, నాది హైయెస్ట్ ఏ గన్స్ అనేది మీకు చూపిస్తాను గైస్. గైస్ ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ మాత్రం గంట మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏ వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. నేను ఏ వీడియోస్ ఆన్ చేసినా సరే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఓకే, ఇక్కడ అయితే ఒక నాక్ అయితే అయిపోయాడు అనమాట. 3v3 పొజిషన్ గైస్. ఏమవుతుందో మ్యాచ్ అయితే ఓడతామో నిలుస్తామో, బోయ్ స్ట్రైక్ ఉంటుందో పోతుందో ఏం చెప్పలేం గైస్, ఏమి చెప్పలేము. ఓకే 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 ఓపి 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 గుడ్ గేమ్ ప్లే బ్రో, గుడ్ గేమ్ ప్లే. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కొట్టు. ఓ మై గాడ్, బోయ్ స్ట్రైక్ 8 అయితే అసం అయిపోయింది. కాకపోతే మరి గన్ స్విచ్ అయ్యేది ఎలాగో తెలియట్లేదు. ఒకసారి వీడియో అయితే పాస్ చేసి నేను చెక్ చేసి వస్తాను. ఓకే ఓకే గైస్, ఒకసారి నేను యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసి అయితే వస్తాను, ఎందుకంటే అది గన్ చేంజ్ చేసి తెలుస్తుందో అని. ఓకే ఓకే గైస్, నాకు వచ్చేసి అర్థమైంది ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి సెన్సిటివిటీ కాదు కంట్రోల్స్లోకి వెళ్ళి క్విక్ వెపన్ స్విచ్ అవుతుంటారు అయితే ఆన్ చేశాను అనమాట. ఆన్ చేసిన తర్వాత ఆ గన్ స్విచ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చిందని. గన్ స్విచ్ అయితే తిరగట్లేదు, ఆగండి ఆగండి ఇప్పుడు అది వచ్చింది. ఈ గన్ స్విచ్ వచ్చేసి మనకి వచ్చిన ప్లేస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు గైస్. ఇది ఇక్కడ పెట్టుకొని దీని స్ట్రెంత్ అయితే పెంచి ఇది మెడికిట్, ఇది దీని అంటారు గన్ స్విచ్. ఇప్పుడు చూడండి గైస్, ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనం వచ్చేసి CS ర్యాంకులోకి వెళ్ళి CS ర్యాంక్ అయితే ఆడదాం అనమాట. అందులో మీకు గన్ స్విచ్ ఎలా చేస్తాను చేసి చూపిస్తాను. అంటే మనకి లాంగ్ రేంజ్ ఉన్నప్పుడు షార్ట్ రేంజ్ వచ్చేస్తే షార్ట్ రేంజ్ గంచి అనగా గన్ స్విచ్ నొక్కగానే గన్ చేంజ్ అవుతుంది. అది వచ్చేసి మీకు చూపిస్తాను గైస్ నేను. ఇదిగో నా గన్ స్విచ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇదే గైస్ ఆ గన్ స్విచ్. అంటే మనకి ముందు మనం గన్ స్విచ్ చేయాలంటే ఇక్కడ 3 ఫింగర్స్ అయితే యూజ్ చేయాలి గైస్. మనం వచ్చేసి 2 ఫింగర్స్ గేమ్ ప్లే అనమాట. 3 ఫింగర్స్ 4 ఫింగర్స్ అయితే ఎక్కువ నేను. సో మనకి 2 ఫింగర్స్తోనే ఈజీగా ఇవన్నీ గైస్ ఇలాగా 2 ఫింగర్స్తోనే ఈజీగా గన్ అయితే చేతిలోకి వచ్చేది. ఇలా నొక్కితే గన్ ఓపి గైస్. ఇలాగైతే నాకు ఇంకా ఏ శ్రమ అవసరం లేదు. ఇలా నొక్కుతాను, గన్ వచ్చేది తడవడం కూడా వస్తాను. ఇంకా అలవాటు ఉంటుంది. అలాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ క్యారింగ్ ప్రాక్టీస్ చేయాలి గైస్, ప్రాక్టీస్ చేయాలి. గన్ అయితే పట్టుకుందాం. ఇక్కడైతే ఎనిమి లేడు, ఎనిమి ఊకంగా ఉన్నప్పుడు పవర్ పని చేయట్లేదని నేను ఎక్స్పెక్ట్. బాగా నేర్చుకోలేదు. పర్లే ఏం పర్లే గైస్.
ఎనిమి వచ్చాడు పోరా యో ఫస్ట్ రౌండ్ వచ్చేసి విక్టరీ ట్రిపుల్ టెక్టామ్ ఓపీగా ఫస్ట్ రౌండ్ వచ్చేసి విక్టరీ. ఇది వచ్చేసి ఆఫ్లైన్ ప్రాక్టీస్ అయితే చేస్తాను, ఎందుకంటే గన్ స్విచ్ చేయడం కొద్దిగా అలవాటు అయిపోయి ఇది ఇక్కడ స్విచ్ చేస్తాను. సో ప్రాక్టీస్ కరండి. MP40 రావట్లేదటి. ఓకే మనం సెలెక్ట్ చేసుకున్న గన్ వస్తుంది. ఓపీ ఇదిగో మనం సెలెక్ట్ చేసుకున్న గన్ వస్తుంది గైస్. అదే మామూలు ఉంటే మామూలుగానే వస్తుంది. మనం సెకండ్ చేసుకుంటున్నదే సెకండ్ చేసుకున్నదే వస్తుంది గైస్. ఓకే మనకు ఇప్పుడు వచ్చేసి గన్ స్విచ్చింగ్ అయితే ఆన్ చేసుకున్నాం కదా. ఓపీ నాకు ఓకేయా ఇలాగనమాట. నేను ఎలాగైనా స్పాన్ని గెలిపించాలి. మిడిగట్టేసి మనం అనవసరంగా డేర్ చేస్తాం. పర్లేదు ఏం పర్లేదు గైస్, నో ప్రాబ్లం గైస్, నో ప్రాబ్లం. ఓకే బైజాన్ అయితే తీసేద్దాం. బైజాన్ ఇట్లా కొద్దిగా చేంజ్ చేసుకోబుద్ది అవుతుంది గైస్ నాకు. అంటే మరీ ఎంత నాకు ఇక్కడ పెట్టినా ఇక్కడ పెడదాం అని నేను అనుకుంటున్నా. పెట్టాను. ఓకే ఇక్కడ పెట్టానా వేస్ట్, ఇక్కడే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. మనకు ఒక్కసారి ఊకొంగ పవర్ లోడ్ అయితే బాగుంటుంది. ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ గ్లిచ్ అని కాదు పెంట. ఓ మై గాడ్ ఇంత దారుణంగా అయితే చంపేస్తారు నేను అనుకుంటున్నాను. నేను చచ్చిపోతాను కూడా నేను ఉంటే. అమ్మ గాయస్ ఏడుగా సిల్వర్ చచ్చిపోతున్నారు మా వాళ్ళు. ఓ మై గాడ్ ఓరి నాయనో. ఇలాగైతే పని అవదు. మా స్క్వాడ్ మా వాళ్ళేమో చచ్చిపోతున్నారు. ఏమిటండి తెగలు అంటే ఇంక ఇదే 2 గోళ్ళు వచ్చినాయి. హెల్మెట్ ఓపీ గన్ స్విచ్ ఓకే ఓపీ ఇక్కడ 2 గంటలు స్విచ్ అయితే నాకు అర్థమైంది. మరి గన్ స్విచ్ అంటే ఏ గన్ స్విచ్ అవుతుంది? నాకు కంగారుకున్న కూలి కడది అప్పుడే పోయా కరిగి ట్రై టు బోయా. ఇప్పుడైతే గన్ స్విచ్ చేసి ట్రై చేద్దాం గైస్. ఓ మై గాడ్ నెట్ ప్లీజ్ నెట్ ప్లీజ్. ఓ నెట్ రావట్లేదే గైస్, నెట్ ప్రాబ్లం. ఓ మై గాడ్ ఇలాగైతే పనాలి కదా. మొత్తం ఇద్దరు కలిసి స్క్వాడ్ వేసేయడం అంటే ఇదే మంచి దారుణంగా అయితే విక్టరీ విన్నింగ్ అనేది డిఫీట్
మన వీడియోలో రాకముందు వచ్చేసి పిచ్చ పిచ్చగా నేను విన్ అయితాను, ఇప్పుడు పిచ్చ పిచ్చగా అయితే లూజ్ అవుతున్నాను. అంతే కలికాలం గైస్. కలయా నిజమా కాసేపు ఆగమమ్మ, అలాగంటే ఇంకేం చేయలేం. బాబోయ్, ఈ దూరం నుంచి కొట్టడం ఏంట్రా బాబు, ఎప్పుడు మాంటారు దూరం నుంచి కొట్టడాలు? ఇక్కడే కాంపే బ్రో, ఇక్కడే కాంపే. ఈ బ్రో ఇవుడు మరి దారుణంగా ఆడాడు. అంతే 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 అలాగే పడేయడం చిన్న చచ్చిపోలే. ఓకే బ్రో, మిమ్మల్ని చూసి నేర్చుకుంటాం బ్రో, మేము మాకు ఆట రాదు బ్రో. ఇలాగైతే పని అవ్వట్లే గైస్. ఏం చేద్దాం, లోనల్ ఫ్రా ట్రై చేద్దామా? లోనల్ ఫ్రా ట్రై చేద్దాం ఈసారి. గన్ స్విచ్చింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి, కాకపోతే మనం ఏదో పెట్టేస్తున్నాం. నేను ఇప్పుడు దాకా గన్ స్విచ్ చేసేదైతే యూజ్ చేయాలి, అందుకే ఇది కొత్తగా అనిపిస్తుంది. నేర్చేసుకోండి ఆఫ్లైన్లోకి వెళ్ళి ఫుల్గా నేర్చుకుంటా ఉంటే అదే అలవాటు అయిపోద్ది. గన్ స్విచ్ చేయాలి కదా మెయిన్, గన్ స్విచ్చింగ్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనం ఏ పవర్ పెట్టుకున్నాం? ఫాస్ట్ పవర్ ఇది వచ్చేసి ఇది బాగుంటుంది. ఈ పవర్ అయితే వండర్ఫుల్. నువ్వు ఎక్కడే తప్పించుకోవాలని చూసినా నేను వదలనగా. ఏడబ్ల్యూ మీద తెద్దాం. ఇదేదో బాగుంది, ఏడబ్ల్యూఎం పేరు ఇవ్వచ్చు. మిడిగట్టారా బాబు, గన్ ఫిట్ చేస్తాను నేను. ఓకే గైస్, కాకపోతే ఈ కన్ఫ్యూజన్లో మనం వచ్చేసి ఈ బటన్ అయితే యూజ్ చేయలేదన్నమాట. ఏదోటి మొత్తానికి బటన్ అయితే యూజ్ చేయలేదు. ఇప్పుడు ఓకే, గన్ స్విచ్ ఎలా అంటే కొట్టడం గన్ స్విచ్ చేయి. ఓ అమ్మో, కొట్టడం గన్ స్విచ్ చేయి, కొట్టంటే అయ్యమ్మా ఏమ్మా. శత్రుడు మనకైతే నెట్ అయితే పిచ్చగా ఏదో అయిపోతుంది. నొక్కు దా కమన్. నేను ఈసారి అయితే చంపేద్దును, కాకపోతే పవర్ మహిమ. మనం అయితే ఫైర్ బటన్ నొక్కట్లేదు కూడా తెలియదు గైస్. ఏమో తెలీదు, ఆడాలి. గన్ స్విచ్ చేయడం నేర్చుకుంటే ఏడబ్ల్యూఎంలో తోపు అవ్వచ్చు. మామూలు తోపు కాదు, పెద్ద తోపే. మనం ఉన్నా కన్నా కూడా తీయచ్చంటే ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప విషయం. అమ్మో, 1 ట్యాప్స్ తగలట్లేదు రో ఈ గన్ స్విచ్ చేసే మయంలో. అది మనకి కాల్చిన 1 ట్యాప్కి అదే అలా 1 ట్యాప్ కొట్టి గన్ స్విచ్ చేస్తే అర్ధ మూమెంట్ స్పీడ్.
ఎలా అంటే వంట పుట్టిన గంట చేతిలోకి తీసామంటే ఒక స్టైలు ఒక మూమెంట్ స్పీడ్ అన్నట్టు అనమాట. ఓకే, ఎలా అంటే నట్టు వన్ టైపు అయ్యో బాబాయ్ వన్ టైపు అయ్యా నెట్ రావట్లేదు. వన్ టైపు హెడ్ షాట్ మెడికేట్ ఏం పర్లేదు, వచ్చినాయి ఏం పర్లేదు, భయం అనేదిలే ఏం పర్లేదు. వన్ టైపుడు ఏ బాబాయ్ వన్ టైపుడు అయ్యా వన్ టైప్ అయ్యే బాబో ఇడు బాడీ డ్యామేజో బాలరాజు, బాడీ డ్యామేజ్తో చంపేస్తున్నావు బాలరాజు. ఈ గన్ స్విచ్చింగ్ కొద్దిగా పక్కన, ఈ గన్ స్విచ్చింగ్ ఇప్పుడు అప్పుడే సెట్ అయ్యేటట్టే లేదు. సో సున్నాలోకి పెడేసి పక్కన పెట్టేసి ఇది గన్ స్విచ్చింగ్ అంతే అయిపోయింది. లెట్స్ యూస్ M177 అంటాప్ ఏట్రా ఈవెంట్కి వస్తావద్దా? నీకు ఏమని అవసరం వన్ టైప్ కొడతానండి. ఐ విల్ ట్రై వన్ టైప్ గైస్. ఇందులో వన్ టైప్ కొడితే నాకు 5 likes కంప్లీట్ చేయాలి గైస్. ఇందులో వన్ టైప్ కొడితే నాకు 5 likes కంప్లీట్ చేయాలి. ఓకే ప్లీజ్ కంప్లీట్ ద 5 likes. లాక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఏదైనా వంట కొట్టాను ఆడికి అదిలా కలుపుతారు మనకు అనవసరం. ఓకే ఇదే వేసి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి చెప్పాలనుకుంటాను. కామెంట్ సెక్షన్లో పక్క లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా 5 eliminations 1500 డ్యామేజ్ కరెక్ట్గా వచ్చింది. ఓకే సో ఇది కలిసి మొత్తానికి ఈరోజు చేసి చెప్పండి అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో పక్క లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్. చెప్పడం విషయం మర్చిపోయాను కొద్దిగా అయితే. అమ్మ ఏదో వచ్చింది లూట్ బాక్సా, ఓ మై గాడ్ ఎక్యూప్ ఓపీకి లూట్ బాక్స్ వచ్చేసి బాగానే ఉంది. ఓకే సో బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చేసి మైన్క్రాఫ్ట్ సీజన్ స్టార్ట్ చేయమంటారా స్టార్ట్ చేయమన్నారా అని చెప్పే టార్గెట్ వచ్చేసి 10 likes అనమాట. 10 likes టార్గెట్ ఇస్తున్నాను. అది కంప్లీట్ చేస్తే నేను మైన్క్రాఫ్ట్ అయితే ఆడతాను అనమాట. ఓకే మైన్క్రాఫ్ట్ అనే అది మిగతా గేమ్లు అయితే ఆడతాను. మంచి గేమ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, ఆ మంచి గేమ్లు అయితే ఆడదాం. ఓన్లీ మొబైల్ అనమాట. ఓకే బాయ్ బాయ్.